This is the future. Hey guys, welcome to Tech Notification. Today video about Gboard. Gboard అంటే నథింగ్ బట్ గూగుల్ కీబోర్డ్. దీనిలో కొన్ని హిడెన్ ఫీచర్స్ అండ్ గెస్ట్స్ అయితే ఉన్నాయి. దాన్ని ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ బిఫోర్ గెట్ ఇన్ టు ది వీడియో, ఈ వీడియో వల్ల మీకు తెలియని ఒక 2 టిప్స్ గెయిన్ చేశారా అని మీకు అనిపిస్తే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టెక్ నోటిఫికేషన్. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. అండ్ యూజువల్లీ స్టాక్ ఆండ్రాయిడ్ ఉన్న వాళ్ళకి బై డిఫాల్ట్గా గూగుల్ కీబోర్డ్ అనేది వస్తుంది. అండ్ కస్టమ్ యూఐ ఉన్న వాళ్ళకి లైక్ ఎంఐ లాంటి వాళ్ళకి వాళ్ళ డిఫాల్ట్ కీబోర్డ్ ఉంటుంది. సో దాన్ని మీరు ప్లే స్టోర్లో వచ్చి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు. దాని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో స్టాక్ ఆండ్రాయిడ్ కీబోర్డ్ అయితే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది, ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. టిప్ నెంబర్ 1, జనరల్లీ టైప్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మధ్యలో క్యాపిటల్ లెటర్స్ యూస్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం మన పక్కన ఉన్న యారో మార్క్ని ప్రెస్ చేసి క్యాపిటల్ లెటర్ యూస్ చేసి మళ్ళీ దాన్ని స్మాల్ లెటర్స్తో కంటిన్యూ చేయడం కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది. సో దీన్ని ఈజీ చేయడానికి అక్కడ ఉన్న యారోని లాంగ్ ప్రెస్ చేసి మనకి ఏ లెటర్ అయితే క్యాపిటల్ కావాలో సో దాని మీద మనం డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా అది క్యాపిటల్ లెటర్ వచ్చి అండ్ నెక్స్ట్ ఆటోమేటిక్గా స్మాల్ కీబోర్డ్లో కన్వర్ట్ అయిపోతుంది. అండ్ టిప్ నెంబర్ 2, యూజువల్లీ మనం వాట్సాప్లో చాట్ చేస్తున్నప్పుడు మిస్టేక్స్ రావడం వెరీ కామన్. అండ్ మిస్టేక్స్ వచ్చినప్పుడు పర్టికులర్ ఒక లెటర్ మిస్టేక్ వస్తే అక్కడ కర్సర్ను మూవ్ చేసి డిలీట్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది. సో సరిగ్గా అనేది పాయింట్ అవ్వదు. సో దీనికోసం కింద ఉన్న మన స్పేస్ బార్ని లైట్గా లెఫ్ట్కి డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా కర్సర్ అనేది పైన మూవ్ అవుతుంది. సో ఈ ఫీచర్ మ్యాక్సిమం ఎవరు యూజ్ చేయడం చూడలేదు. సో డెఫినెట్గా యూజ్ అవుతుంది, మీరు కూడా ట్రై చేయండి. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకి వాట్సాప్లో ఎలా అయితే ఎమోజీస్ ఉంటాయో సేమ్ గూగుల్ కీబోర్డ్లో కూడా అలాగే డిఫాల్ట్గా ఎమోజీస్ ఉంటాయి. సో దీన్ని సెట్ చేయడానికి అనేది మనకి స్పెషల్గా ఒక ఫీచర్ అనేది వీళ్ళు మనకు ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ లాట్స్ ఆఫ్ ఎమోజీస్ ఉంటాయి. మనకు కావాల్సిన ఎమోజీని ఫైండ్ అవుట్ చేయడం కొంచెం డిఫికల్ట్ అనే చెప్పొచ్చు. సో దీనికోసం పైన ఉన్న సెర్చ్ బార్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న ఎమోజీ ఆప్షన్ ప్రెస్ చేస్తే మనకి డ్రాయింగ్ ఆప్షన్ ఇస్తారు. సో ఈ డ్రాయింగ్ ఆప్షన్లో మనకు కావాల్సిన ఎమోజీ లైట్గా షేప్ డ్రా చేస్తే చాలు, దానికి సిమిలర్గా ఉన్న ఎమోజీస్ అన్ని పైన ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇక్కడ కొన్ని నేను ఎమోజీస్ అయితే డ్రా చేశాను, దానికి సింక్ అయ్యే ఎమోజీస్ ఆటోమేటిక్గా అది చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బర్త్డే కేక్ అయినా సరే జస్ట్ ఆ షేప్ గీస్తే చాలు ఆటోమేటిక్గా మన కేక్ చూపించింది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు బికాజ్ మన టైం సేవ్ చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ టిప్, యూజువల్గా చాటింగ్ చేస్తున్నప్పుడు సమ్ రాంగ్ వర్డ్ అనేది పూర్తిగా టైప్ చేసి దాన్ని డిలీట్ చేయబోయి టోటల్గా నెక్స్ట్ వర్డ్ని కూడా డిలీట్ చేస్తుంటాం. ఇది కూడా మీరు ఫేస్ చేసి ఉంటారు. సో దీన్ని రెక్టిఫై చేయడానికి మన గూగుల్ కీబోర్డ్లో క్రాస్ మార్క్ని లెఫ్ట్కి డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా ఫస్ట్ ఉన్న లెటర్ సెలెక్ట్ అవ్వి ఆ పార్ట్ మాత్రం డిలీట్ అయ్యి నెక్స్ట్ ఆటోమేటిక్గా కీబోర్డ్లో కన్వర్ట్ అయిపోతుంది. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇక్కడ రాంగ్ అయితే ప్రెస్ చేశాను, కర్సర్ని పట్టుకుని లెఫ్ట్కి ఓకే మనకి ఏ వర్డ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలో దాన్ని పర్టికులర్గా సెలెక్ట్ చేసుకుంటే వర్డ్ మొత్తం డిలీట్ అయిపోతుంది. సో 2 many టైమ్స్ ట్యాప్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం ఏమన్నా టైప్ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో నెంబర్స్ అనేది యూజ్ చేయడం పర్టికులర్ అవుతుంది. సో ఈ టైంలో లాంగ్ ప్రెస్ చేసి ఆ నెంబర్ని డిస్ప్లే చేసి మళ్ళీ నెక్స్ట్ కీబోర్డ్ని టైప్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్ జాబ్ అని చెప్పొచ్చు. సో దీనికోసం సింప్లిఫైగా అక్కడ నెంబర్స్ ట్యాబ్ని పట్టుకుని డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా నెంబర్ అనేది టైప్ అయిపోతుంది. సో ఈ ఫీచర్ అనేది మ్యాక్సిమం ఎవరికి తెలియదు. సో నెక్స్ట్ టైం కన్ఫర్మ్గా ట్రై చేయండి, యూజ్ అవుతుంది. అండ్ మీరు డిఫాల్ట్గా నెంబర్ రోకి సపరేట్ ట్యాబ్ కావాలని మీరు అనుకుంటే సింపుల్గా సెట్టింగ్స్లోకి వెళ్ళి ప్రిఫరెన్స్లోకి వెళ్ళండి, పైన నెంబర్ రో అని ఉంటుంది. సో దాన్ని యాక్టివేట్ చేసుకుంటే నెంబర్స్ అనేది సపరేట్ రో ఉంటుంది పైన. అండ్ నెక్స్ట్ సెట్టింగ్స్, కీబోర్డ్లో మనకు కొన్ని స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. సో అవి మీకు డిస్ప్లే అవ్వకపోతే సెట్టింగ్స్లోకి వెళ్ళి ప్రిఫరెన్సెస్లో లాంగ్ ప్రెస్ ఫర్ సింబల్స్ అని ఉంటుంది. సో దాన్ని పెట్టుకుని కింద కీ లాంగ్ ప్రెస్ డిలే అని ఉంటుంది. సో 240 milliseconds లేటెన్సీ నేను అయితే పెట్టుకున్నాను. సో ఇది మనకి కీబోర్డ్లో ఆ స్పెషల్ క్యారెక్టర్ని ప్రెస్ చేసి అంటే లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నప్పుడు ఎంత స్పీడ్గా మనకి టైప్ అవ్వాలి అనేది డిసైడ్ చేస్తుంది. సో నేనైతే 240 పెట్టుకున్నాను, మీ ప్రిఫరెన్స్ బట్టి మీరు అరేంజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ సెట్టింగ్ ఈజ్ గూగుల్ కీబోర్డ్లో మనకి బై డిఫాల్ట్గా 1 hand మోడ్ అయితే ఉంది. సో దీనికోసం కింద ఉన్న కామన్ లాంగ్ ప్రెస్ చేసుకుని లెఫ్ట్కి డ్రాగ్ చేస్తే ఓపెన్ అవుతుంది. సో మనకు కావాల్సిన ప్లేస్లో అరేంజ్ చేసుకోవచ్చు, కావాల్సిన సైజ్ అనేది మన ప్రిఫరెన్సెస్ ఇచ్చుకోవచ్చు. సో ఇది చిన్న హ్యాండ్ ఉన్న వాళ్ళకి అండ్ ఏమన్నా వర్క్లో ఉన్న వాళ్ళకి సింగిల్ హ్యాండ్ మోడ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది.
అండ్ మనకి నెక్స్ట్ బెస్ట్ ఫీచర్ వచ్చేసి థీమ్స్. సో పైన ఉన్న కలర్ బోర్డ్ ఆర్ కింద సెట్టింగ్స్లోకి వెళ్తే థీమ్స్ అని ఉంటుంది. సో దేన్ని ప్రెస్ చేసినా ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి లాట్స్ ఆఫ్ థీమ్స్ ఉంటాయి, బై డిఫాల్ట్గా గూగుల్ ఇచ్చింది. అండ్ పైన ప్రెస్ చేస్తే గ్యాలరీకి ఆటోమేటిక్గా డైరెక్ట్ అవుతుంది. అండ్ అక్కడ ఉన్న ఫోటోని మనం బ్యాక్గ్రౌండ్ వాల్పేపర్ కింద కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి సెట్ చేసి చూపిస్తున్నా. జస్ట్ దాని మీద ప్రెస్ చేసి అప్లై కొడితే ఆటోమేటిక్గా అనేది మనకి అప్లై అవుతుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి స్పీడ్ సెట్టింగ్స్. సో మనకి లాంగ్ వర్డ్స్ ఆర్ షార్ట్ వర్డ్స్ స్పీడ్గా టైప్ చేయాలంటే జస్ట్ ఆ లెటర్స్ నుంచి సిమిలర్గా డ్రా చేస్తే చాలు, ఆటోమేటిక్గా పైన వర్డ్స్ అనేవి ప్రెస్ అవుతాయి. దీనికోసం కొంచెం ప్రాక్టీస్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా మనకి టైపింగ్లో ఎక్స్పర్ట్ అయిపోతారు. సో డెఫినెట్గా ట్రై చేయండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ చాలా టైం కూడా సేవ్ అవుతుంది. అండ్ ఈ టిప్స్ మీకు హెల్ప్ఫుల్గా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ నోటిఫికేషన్ అండ్ షో సమ్ లవ్. మీ ఒక సబ్స్క్రైబ్ అండ్ లైక్ కూడా మాకు హ్యాపీనెస్ని ఇస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ నోటిఫికేషన్.